మల్కాజిగిరి పార్లమెంట్ అభ్యర్థి సునీతారెడ్డి గారు మాట్లాడతారు. గౌరవనీయులైన పెద్దలు మన పేదల పెన్నిధి రేవంత్ రెడ్డి గారికి, గౌరవనీయులైన పెద్దలు మాజీ మంత్రి ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి గారికి, గౌరవనీయులైన మన మధ్యాష్కి ఇన్ఛార్జ్ గారికి, మాజీ ఎమ్మెల్యే మల్లారెడ్డి రంగారెడ్డి గారికి, రామరెడ్డి గారికి, ఇక్కడ ఉన్న వేదిక పైన మాజీ మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారికి, ఇంకా వేదిక పైన పెద్దలందరికీ, నాతోటి మహిళా సోదరులందరికీ, ఇక్కడ ఉన్న సీనియర్ కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం ఇంతమంది పెద్ద ఎత్తున చాలా సంతోషంగా ఉంది. నన్ను నమ్మి మన సీఎం గారు, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న ఇక్కడ నన్ను నమ్మి మల్కాజిగిరి పంపించి ఇక్కడ టికెట్ ఇచ్చినందుకు ఆయన ఆశలను అమ్ము చేయకుండా మీకు అండగా ఉండి మీరు ఈ 10 సంవత్సరాలు పార్టీ కోసం పనిచేస్తే నేను మీకు 5 సంవత్సరాలు మీకోసం కష్టపడి పనిచేస్తానని మాటిస్తున్నా. ఒక కుటుంబ సభ్యురాలుగా, ఒక కుటుంబ ఆప్యాయతగా, ఒక తల్లిగా, ఒక చెల్లిగా మీకు ఆప్యాయతగా అభివృద్ధి కార్యక్రమాలపై నాకు ఎప్పుడైనా నా దృష్టికి తీసుకొస్తే మన గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి దృష్టికి తీసుకువెళ్ళి ఇక్కడ సమస్యలన్నీ సాల్వ్ చేస్తానని మాటిస్తున్నా. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఎన్నో అవమానాలు ఎంతో జరిగినా కూడా ప్రభుత్వాన్ని పడగొట్టి మీరు రేవంత్ రెడ్డి అన్నని గెలిపించినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ముఖ్యంగా ఇక్కడ సమస్యలు చాలా ఉన్నాయన్న, చిన్న చిన్నవి కాక పెద్ద పెద్ద సమస్యలు కూడా ఉన్నాయి. కానీ చాలా వరకు మనకి మెట్రో ట్రైన్ మొన్నటి వరకు హయత్ నగర్ వరకు ఇచ్చినారు మీరు. ఇప్పుడు తుర్కా ఎంజాల్ వరకు కూడా మెట్రో ట్రైన్ ఇంప్లిమెంట్ చేయాలని నేను కోరుతున్నా. ఇంకొకటి ఇబ్రాహీంపట్నం, ఇంకా కందుకూరు నుంచి ఇక్కడ ఇబ్రాహీంపట్నం, మహేశ్వరం నేబరింగ్ మండల్ నుంచి మన ఎల్బీ నగర్ డివిజన్కి చాలా నీళ్ళు వస్తున్నాయి. అక్కడ నాలాలు కూడా మూసేయాల్సిన అవసరం ఉందన్న. దానికి నిజంగా చాలా వరకు నీళ్ళు వచ్చి నివాస ప్రాంతం చాలా అధ్వానంగా ఉంది కాబట్టి అక్కడ నీళ్ళు లేకుండా నాలాలు మూసే విధంగా మీరు దాన్ని దృష్టిలో పెట్టుకొని పనిచేయాలని కోరుతున్నా. ఇంకొకటి చాలా సమస్యలు, నీళ్ళ సమస్యలు ఉన్నాయి. చాలా వరకు నీళ్ళు కూడా లేక చాలా ఇబ్బంది పడుతుండ్రు. దాని సమస్యలు కూడా మీరు సాల్వ్ చేయాలని కోరుతున్నామన్నా. ఇంకా ఇట్లాంటి సమస్యలు చాలా చిన్న చిన్నవి ఉన్నాయి. ఇప్పుడు టైం లేదు కాబట్టి మనం ఎక్కువ మాట్లాడితే బాగుండదు కాబట్టి మల్కాజిగిరి కూడా వెళ్ళాలి. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ మనకి 6 గ్యారంటీల పథకం ఇవ్వడం మన మహిళలకి గర్వకారణం. మహిళలు బస్సు, ఉచిత బస్సు అనేది చాలా గొప్ప పథకం. 500 గ్యాస్ పథకం అనేది, ఇంకా 2500 మహాలక్ష్మి పథకం, ఇంకా ఇట్లాంటి మన రేవంత్ రెడ్డి అన్న మన మహిళల కోసం ఇంత మంచి పథకాలు తెచ్చినందుకు మనస్ఫూర్తిగా మా మహిళల తరపున ధన్యవాదాలు. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక మహిళగా మీకు అండగా ఉండి, సాటి మహిళగా అర్థం చేసుకొని మీకు అండగా ఉండి మీ సమస్యలకు సాల్వ్ చేయడంలో నేను తప్పకుండా మీకు ముందుండి అందుబాటులో ఉండి సమస్యలు సాల్వ్ చేస్తానని మాటిస్తున్నా. ఇంకొకటి పాంచినాయి ఆ గ్యారంటీలు కూడా మన రాహుల్ గాంధీ గారు వచ్చి ఇక్కడ రిలీజ్ చేయడం జరిగింది. అవి కూడా మన గడప గడపకెళ్ళి ఈ 6 గ్యారంటీలు పాంచినాయి, ఇవి 2 పథకాలు మనం గడప గడపకెళ్ళి మీరందరూ డోర్ టు డోర్ క్యాంపెయినింగ్లో ముందుండి ఇంటింటికి చేరవేయాలని కోరుతున్నా. మన రేవంత్ రెడ్డి అన్న మనకు ఎప్పుడు అండగా ఉంటాడు. ఎందుకంటే ఇక్కడ మల్కాజిగిరి మీరు ఎంపీగా గెలిపించినందుకు ఆయన కృతజ్ఞత భావం ఉంది. ఇంకా మిమ్మల్ని మర్చిపోలేడు కాబట్టి తప్పకుండా మీకు అండగా ఉండి ఇక్కడ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాడు. ఏ సమస్యలున్నా అన్న దృష్టికి నేను